అమ్మా నవ్వేంది పెద్దమ్మా మీరు మరీను ఎంత పని చేసావే అన్నాడు విరిగిపోయింది చచ్చాను నాయన. నోరు మూయివే. నన్నెందుకు నోరు మూసుకోమంటారు? నన్ను ఎంతగా ఏడిపిస్తున్నారు. మీరు అంతకంతా అనుభవిస్తారు, చూస్తూ ఉండండి. కానీ లైటింగ్ బల్బుల్ని చూసి ఎందుకే అంత కుళ్ళుకుంటున్నావు? ఈ లైట్లను చూసి కుళ్ళుకోవడం లేదు, ఈ హడావుడంతా చూసి బాధపడుతున్నాను. సంతోష్కి పెళ్ళవుతున్నందుకు బాధపడుతున్నాను. అలాగే ఈ పనికి మాలని ఇంటికి తీసుకొచ్చి అల్లుని చేసేందుకు బాధపడుతున్నాను. చూస్తూ ఉండు ముసల్దానా, నేను మీ ముఖంలో కాంతిని, ఈ ఇంట్లో ప్రకాశాన్ని చీకటమయం చేసి తీరుతాను. అలా భూమి మీద పడి చేపల్లా కొట్టుకుంటున్నావేంటి? ఏంటక్క ఏమైంది? మూర్చొచ్చినట్టుంది అక్కకి. వెళ్ళండి వెళ్ళండి. గుడ్డు చెప్పు తీసుకొచ్చి అక్కకి కరెంట్ షాక్ తగిలింది. అదిగో ఆ బైర్ చేతిలోనే ఉంది అక్కకి. ఆ బైర్ తీయండి. నేను మంచినీళ్ళు తీసుకొస్తాను. రే గుడ్డు, అలా బొమ్మలా నిలబడి చూస్తున్నావేట్రా? తీగ లాగేసే వెళ్ళు. అయ్యో నాన్న, నన్నే లాగమంటారు. వెళ్ళరా నువ్వు. అయ్యో ఓకే నాన్న, లాగుతున్నాను. ప్రతిదీ చెప్పాలా నీకు? మంచి పని చేసావు, మంచి పని చేసావు. ఇంకా ఎందుకు నాన్న అంతలో భయపడుతున్నారు? ప్లగ్ గిఫ్ట్ లో లాగేశాను కదా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.